ప్రముఖ తెలుగు సినిమా నటుడు అక్కినేని నాగార్జున కుమారుడు నాగచైతన్యకు బాలీవుడ్ నటి శోభితా ధూళిపాళకు నిశ్చితార్థం జరిగింది. స్వయంగా నాగార్జున ఈ విషయాన్ని ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇటీవల వరకు గాసిప్ వార్తగా జరిగిన ప్రచారం నిజమైంది. శోభితా స్వస్థలం తెనాలి కావటం మరో విశేషం. ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జున ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన తనయుడు సినీ నటుడు నాగచైతన్య బాలీవుడ్ నటి మోడల్ శోభితా ధూళిపాళ మూడుముళ్ల బంధంలోకి ప్రవేశిస్తున్నారు. గురువారం జరిగిన నిశ్చితార్థం సమాచారాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ముంబైలో నివసిస్తున్న శోభిత అచ్చ తెలుగమ్మాయి. ఇంకా చెప్పాలంటే తెనాలి యువతి. చదువుతూనే అందాల పోటీల్లో పాల్గొని మిస్ ఇండియా ఎర్త్ కిరీటాన్ని గెలిచింది. మోడలింగ్లోకి వెళ్లి సూపర్ మోడల్గా గుర్తింపు తెచ్చుకుంది. తొలి ప్రయత్నంలోనే అనురాగ్ కశ్యప్ సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న ఆ భామ తొలి సినిమాతోనే ప్రతిభను నిరూపించుకుంది. పలు హిందీ, మలయాళం, తెలుగు, పాన్ ఇండియా సినిమాలో నటించింది. పలు వెబ్ సిరీస్లోనూ తన అద్భుతమైన నటనతో ప్రశంసలను అందుకుంది. ఇటీవల మంకీ మ్యాన్ అనే హాలీవుడ్ సినిమాలోనూ నటించింది. తెనాలికి చెందిన శాంతా కామాక్షి వేణుగోపాలరావు దంపతుల కుమార్తె శోభితా ధూళిపాళ 1992లో తెనాలిలో జన్మించారు. తండ్రి మెరైన్ ఇంజనీర్, మకాం విశాఖకు మారింది. పై చదువులకు ముంబై వెళ్ళింది. కామర్స్లో డిగ్రీ చేసిన శోభిత సింబియాసిస్ యూనివర్సిటీలో ఎకనామిక్స్లో పీజీలో చేరారు. చిన్నతనం నుంచి కూచిపూడి, భరతనాట్యం అభ్యసించిన శోభితకు విభిన్న రంగాల్లో ప్రవేశం, విజయం సాధించాలి అనేది ఆసక్తి. అంతకుముందే ఆమె వార్షిక నేవీ బాలిపిన్ 2010లో నేవీ క్వీన్గా పట్టాభిషేకం అందుకున్నారు. 2013లో బెంగళూరులో జరిగిన ఫెమినా మిస్ ఇండియా పోటీలో పాల్గొంది. ఫైనల్కు చేరిన 5 అందగత్తెలో ఒకరైన శోభిత మిస్ ఇండియా ఎర్త్ కిరీటాన్ని గెలుచుకున్నారు. మిస్ టాలెంటెడ్, మిస్ డాన్సింగ్ క్వీన్, మిస్ ఎటిమిస్ డిజిటల్ దివా బహుమతులను గెలుచుకుంది. అదే ఏడాది ఫిలిప్పీన్స్లో జరిగిన మిస్ ఎర్త్ 2013 పోటీలకు ప్రాతినిధ్యం వహించారు. మిస్ ఫోటోజెనిక్, మిస్ ఎకో బ్యూటీ, మిస్ టాలెంట్ అవార్డులను గెలుచుకోవటం విశేషం. 2014 కింగ్ ఫిషర్ క్యాలెండర్లో మెరిసిన శోభితకు ఫ్యాషన్ ప్రపంచం ఆహ్వానం పలికింది. జాతీయ స్థాయిలో అగ్రశ్రేణి మ్యాగజైన్లు ఫెమినా మ్యాండేట్, హైబ్లిష్ పత్రికలు ఆమె ఫోటోలను ప్రచురించాయి. దేశంలోని ప్రముఖ ఫ్యాషన్, జ్యువెలరీ డిజైనర్ల ఫ్యాషన్ షోలు, భారీ అవార్డు ఫంక్షన్లు శోభితకు రెడ్ కార్పెట్ పరిచాయి. సూపర్ మోడల్గా గుర్తింపునిచ్చే ఒక ప్రముఖ వస్త్ర పరిశ్రమకు బ్రాండ్ అంబాసిడర్గాను పనిచేశారు. మోడలింగ్లో రాణించిన అందాల భామల బాటలోనే బాలీవుడ్లో అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూసిన శోభితకు 2016లో తొలి ఆడిషన్లోనే దర్శకుడు అనురాగ్ కశ్యప్ రామన్ రాఘవ్ 2.0 సినిమాలో లీడ్ రోల్ దక్కింది. నవాజుద్దీన్ సిద్దికీ, మసాన్ ఫేమ్ విక్కీ కౌశల్తో స్క్రీన్ పంచుకునే అవకాశం నిజంగా విశేషమే. 1960లో ముంబైని వణికించిన సైకో కిల్లర్ ప్రేరణతో తీసిన ఆ సినిమా విడుదలకు ముందే కేన్స్ చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు నోచుకుంది. ఇందులో శోభిత నటనకు క్రిటిక్స్ చాయిస్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ వచ్చింది. ఆ తర్వాత కాలాకాండి, రాజా మీనన్ దర్శకత్వం వహించిన చెఫ్ అనే చిత్రాల్లో సైఫ్ అలీఖాన్ సరసన నటించారు. 2018లో తొలిసారిగా తెలుగులో గూఢాచారి సినిమాలో అడవి శేషుతో కలిసి నటించారు. తర్వాత అడవి శేషు నటించిన మేజర్లోనూ నటించారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించిన ముథోన్తో మలయాళ చిత్రసీమల్లో ప్రవేశించారు. హిందీలో ఆమె నటించిన మరో చిత్రం ఇమ్రాన్ హష్మీకి జోడీగా ది బాడీ మలయాళ సినిమా కురూప్లోనూ కనిపించారు. ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం తీసిన పొన్నియిన్ సెల్వన్, దాని సీక్వెల్ రెండిట్లోనూ శోభిత నటించారు. 2024లో దేవ్ పటేల్ దర్శకత్వంలో తీసిన మంకీ మ్యాన్తో అమెరికాకు విస్తరించారు. మరోవైపు ఓటీటీలో పలు వెబ్ సిరీస్లో నటించారు శోభిత. మేడ్ ఇన్ హెవెన్లో వెడ్డింగ్ ప్లానర్ తార పాత్రలో నటించింది. ఈ సిరీస్ 2వ సీజన్లో ఉన్నారు. బర్డ్ ఆఫ్ బ్లడ్ అనే స్పై థ్రిల్లర్తోనూ అద్భుతంగా నటించారు. గోస్ట్ స్టోరీస్లో గర్భవతిగానూ మెప్పించారు. అనిల్ కుమార్, ఆదిత్య రాయ్ కపూర్లతో కలిసి ది నైట్ మేనేజర్ వెబ్ సిరీస్ 2 సీజన్లోనూ నటించారు. వాస్తవానికి తాను సినిమా స్టార్ కావాలి అని అనుకోలేదని, అదంతా కలలా జరిగిందని చెప్పేవారు. చాలా మందిలా గ్లామర్ పాత్రలకు పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యత కలిగిన పాత్రల్లోనూ నటిస్తూ ఉండటం శోభిత ప్రత్యేకత.